అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్యాంకింగ్ రంగంలో ఎస్బీఐ బ్యాంకుపై ఖాతాదారులకు ఉన్న నమ్మకం అపారమైనది. వారి నగదు లావాదేవీల విషయంలో కానీ, ఆభరణాలు తాకట్టు పెట్టే విషయంలో కానీ ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంటుంది. సకాలంలో పని అవుతుంది. రుణాలు కూడా ఇస్తారన్న అపార నమ్మకం. కాకపోతే 2023 నవంబర్ నెలలో గార్ ఎస్బీఐ బ్రాంచ్లో తాకట్టు బంగారు ఆభరణాలు మాయమయ్యే విషయంలో మాత్రం అప్పటి డిప్యూటీ మేనేజర్గా పనిచేసినటువంటి స్వప్నప్రియ ఇంటి దొంగగా ఈ వ్యవహారంలో భాగస్వామి అయిందని చెప్పి ఉన్నతాధికారులు భావించారు. కాకపోతే ఎవరైతే తాకట్టు బంగారం పెట్టినటువంటి కక్షిదారులు ఉన్నారో దాన్ని విడిపించేందుకు వెళ్ళినా కూడాను అక్కడ ఆడిట్ అవుతుంది, అదేవిధంగా సాంకేతిక లోపం ఉందని చెప్పేసి జాప్యం చేయడంపై ఆర్టీవీ ఆరాతీగా ఆ బంగారు తాకట్టు ఆభరణాలు మాత్రం 3 ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టారు. సుమారు 4.5 కేజీలు బంగారాన్ని 3 బ్యాంకుల్లో 7 కోట్ల రూపాయలకి తాకట్టు పెట్టారనే విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే తొలిసారి ఆమె హయాంలో జరిగినటువంటి ఆరోపణలో బ్యాంకు ఉన్నతాధికారులు మాత్రం కక్షిదారుల ఆందోళన చేపట్టిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. పోలీసులు వెనువెంటనే ఆ 3 బ్యాంకుల్లో ఉన్నటువంటి 4.5 కేజీల ఆభరణాలను కూడా రికవరీ చేశారు. అది తిరిగి ఎస్బీఐ బ్రాంచ్కి అప్పచెప్పారు. ఇప్పటి వరకు కూడాను ఆ బంగారు ఆభరణాలను తాకట్టు నుంచి విడిపించాలంటే కక్షిదారులు చేస్తున్న ప్రయత్నంలో మాత్రం బ్యాంక్ అధికారులు అది కోర్టు పరిధిలో ఉంది. ఇప్పటి వరకు కూడా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి క్లియరెన్స్ ఇచ్చే పరిస్థితిని సమాధానం చేసుకుంటూ వస్తున్నారు. మరోవైపు చూస్తుంటే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటే స్వప్నప్రియ మాత్రం ఈరోజు బ్యాంకు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆత్మహత్య చేసుకునే దుస్థితికి తీసుకొచ్చారు. మరోవైపు పోలీసుల వ్యవహారం కూడాను కేవలం బ్యాంక్ ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్నట్టు ఆభరణాలు అయితే తేగలిసారు కానీ ఆ ప్రైవేట్ బ్యాంకులో తాకట్టు పెట్టినటువంటి నగదు చెల్లింపుల విషయంలో పోలీసులు కూడా చొరవ తీసుకోకపోవడం, స్టేట్ బ్యాంక్ అధికారులు కూడాను ఇప్పటి వరకు ప్రైవేట్ బ్యాంకులకు తాకట్టు పెట్టినటువంటి ఆ డబ్బు తిరిగి ఇవ్వడంతో ఈరోజు కక్షిదారులు కూడాను ఆ బంగారాన్ని విడిపించడానికి వెళ్ళినా ఇప్పటి వరకు కూడా ఆభరణాలు చేతికందే పరిస్థితి లేదు. కేవలం ఆభరణాలు మాత్రం పదిలంగా ఉన్నాయి అన్నటువంటి ధీమాయే తప్ప ఆభరణాలు విడిపించిపెట్టేందుకు వెళ్తే మాత్రం ఆ బ్యాంక్ అధికారులు పొంతం లేని సమాధానాలు చెప్తూ ఈరోజు ఆభరణాలు చేతికిచ్చే పరిస్థితి. ఎందుకంటే బ్యాంక్ లాకర్లో తాకట్టు పెట్టి బంగారాన్ని బయట బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన విషయంలో బ్యాంక్ ఉన్నతాధికారుల చేతివాటమే ఈరోజు ఈ కారణం అని చెప్పుకోవచ్చు. ఆ రోజు నుండి కక్షిదారులకు అండగా ఉంటూ వారి బంగారం పోకుండా తెచ్చేందుకు చేసిన ప్రయత్నంలో రాజీమంతా ఉన్నారు. చూస్తే కనుక ఈ విషయం బయటకు వచ్చిన తొలినాళ్ళ నుండి ఆ 62 మంది కక్షిదారులకు అండగా నిలిచారు. ఈరోజు తాకట్టు లాకర్లో ఉండాల్సిన బంగారం ప్రైవేట్ బ్యాంకుల్లోకి వెళ్ళడం జరిగింది. ఆ ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని పోలీసుల చొరవతో బయటికి తేవడం జరిగింది. ఆభరణలు కూడా మీకు చూపించి ఐడెంటిఫై చేశారు. సో ఈ విషయంలో తాకట్టు బంగారం ఇప్పటి వరకు బ్యాంక్ అధికారులు కక్షిదారులకు ఇవ్వడంలో వెనక్కి ఇవ్వడంలో ఎందుకు జాప్యం వస్తుంది? యాక్చువల్గా బంగారం వచ్చిందనగానే మొత్తం కక్షదారులందరూ కూడా వెళ్ళాక చూపించారు. ఒక 4-5 రోజులు, ఒక 10 రోజుల్లో మీరు ఎవరి బంగారాన్ని వాళ్ళు విడిపించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే కోర్టు నుంచి మాకేదో పేపర్స్ రావాలి అని ఏదో కక్షదారులకి బ్యాంక్ సిబ్బంది అబద్ధమే చెప్పారు. తర్వాత ఒక 15 రోజుల తర్వాత ఒక్కొక్కరు వెళ్ళారనమాట. ఇదిగో డబ్బులు తెచ్చాం, కట్టేస్తాం, మా బంగారాన్ని మాకు ఇవ్వండి అంటే బ్యాంక్ సిబ్బంది అలాగ ఇవ్వడం జరగదు, ఇది కోర్టులో ఉంది కనుక మీకు ఇది రాదు అని అనడం జరిగింది. ఒక 10 మంది కస్టమర్లు అయితే బ్యాంక్ సిబ్బందితో గొడవ కూడా పెట్టుకున్నారు. అదేంటి సార్, ఇప్పుడు మేము బంగారం పొద్దు పెట్టాం, మాకు వడ్డీలు ఎక్కువ అవుతున్నాయి, లేకపోతే మా పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి, మాకు అర్జెంటుగా బంగారం కావాలి అంటే అసలు ఏం లేదు. అసలు స్టేట్ బ్యాంక్ అంటే ఒక దేశంలోనే నెంబర్ 1 బ్యాంకు. అలాంటి బ్యాంక్ ఇలా చేస్తే రేపు ఖాతాదారులకి ఎవరు బాధ్యులు? అలాగే అప్పుడు గవర్నమెంట్ వేరే, ఇప్పుడు గవర్నమెంట్ కూడా మారింది కనుక ఈ గవర్నమెంట్లోనైనా ఈ కక్షదారులకి అంతే 62 మంది 4 కేజీలున్నర 7 కోట్ల రూపాయలు సుమారు. మరి ఇది ఒక ప్రైవేట్ బ్యాంక్ అంటే ఒక నేషనలైజ్డ్ బ్యాంకులోనే ఇలా జరిగితే మరి మామూలు బ్యాంకుల పరిస్థితి ఏంటి? అలాగే ఈ ఖాతాదారుల పరిస్థితి ఏంటి? లేకపోతే బ్యాంకుపై నమ్మకం ఏంటి? అదే ఆ రోజు ఏదైతే బంగారం తాకట్టు పెట్టింది విడిపించడానికి వెళ్ళినప్పుడు స్వప్నప్రియ కక్షిదారులతో ఏం సమాధానం చెప్పింది? ఆమె ఇందులో కీలక పాత్ర వహించిందనే ఒక అనుమానాలు తలెత్తే ఆ రోజు ఆమె ఈ ఆకృత్యం పాల్పడిందని అనుకున్నారా? యాక్చువల్గా ఆవిడ బ్యాంకులో పనిచేసేటప్పుడు కస్టమర్స్తో మంచి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేసేది. ఎవరు కూడా స్వప్నప్రియ ఈ పని చేసిందని ఎవరు కూడా నమ్మలేదు. కానీ తర్వాత పోలీసులు కేసులు పెట్టడం, ఆమె సూసైడ్ చేసుకోవడం, తర్వాత మళ్ళీ ఈ బ్యాంకు అంటే ఒక తులం బంగారం కూడా ఎక్కడ పోకుండా మళ్ళీ ఆ బంగారం అంతా తీసుకొచ్చేయడం, ఇదంతా చూస్తుంటే దీని మూలాలు ఇది ఎవరు చేయించారా ఆవిడతో, లేకపోతే ఎవరు చేస్తున్నారా, లేకపోతే ఇప్పటికీ ఏంటనేది అసలు మా అందరికి కూడా అది అసలు ఏమని తెలియట్లేదు.
ఈ విషయంలో మాత్రం ఉన్నతాధికారుల నిర్లక్ష్యం ఈరోజు ఆవిడ ఈ లోకంలో లేకుండా పోవడానికి కారణం అని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఆర్టీవీ వేదికగా ఆర్థిక లావాదేవీల్లో ఉన్నతాధికారులకు గనక ఒకవేళ ఆరోపణలు ఎదురుకు వాళ్ళు ఆత్మహత్యకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని కూడా మనం హెచ్చరించాం. యాక్చువల్గా ఉన్నతాధికారుల ప్రమేయం ఉంది కాబట్టే ఆ టెన్షన్ భరించుకోలేక ఆవిడ చనిపోయిందేమో నేను ఊహించుకుంటున్నాను. నేనే కాదు, అందరూ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆమె చనిపోయింది, ఆవిడ ఈ లోకంలో లేదు, బంగారం అయితే వచ్చింది. కానీ ఇంతకేం జరుగుతుంది? అది ఇంతవరకు ఆ మూలాలు ఎవరు కొనుక్కోలేకపోతున్నారు. ఇందులో అసలు ఎవరున్నారు, ఇది ఎవరు చేయిస్తున్నారు? పోలీస్ వ్యవస్థ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఆవిడ చనిపోయింది, కేసు కట్టారు, అంతే. తర్వాత ఏం జరుగుతుందో కూడా ఎవరు పట్టించుకోలేదు. నెక్స్ట్ ఆవిడకి రావాల్సినవి కూడా బ్యాంకు నుంచి ఏం వచ్చే రాలేదో తెలియదు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఈరోజు ఎస్బీఐ బ్యాంకులో కనిపిస్తుంది. ఉన్నతాధికారుల చేతివాటం కారణంగా ఈరోజు కక్షిదారులు తాకట్టు పెట్టిన బంగారును విడిపిస్తామన్నా కూడా ఇచ్చే పరిస్థితి లేదంటే ఆ ఉన్నతాధికారుల పర్యవేక్షణ మిమ్మల్ని ఎలా మదనపాటు గుర్తు? పర్యవేక్షణ అంటే మేము వెళ్ళేసరికి మేమేదో దొంగతనం చేసినట్టు మాకు చూస్తున్నారు బ్యాంక్ సిబ్బంది. ఈడు వచ్చాడు, ఈడేటు అడుగుతాడో, మళ్ళీ ఏమవుద్దనే ఒక కోణంలో ఉన్నారు. ఇంకేం దొరుకుతుందా, ఇంకేం ఉన్నదా అనేసి. అసలు బ్యాంక్ వెళ్ళడమే మానేసాం మేమైతే. స్టేట్ బ్యాంక్కి వెళ్ళడం మానేసాం. మేము వెళ్తే ఏదో అడుగుతాం. ఇప్పుడు దేనికి బ్యాంకులు దేనికి? అక్కడే దాచుకోవడానికో లేకపోతే లోన్ తీసుకోవడానికో దేనికో. అదే ఒక రైతు అప్పు తీసుకుంటే ఈరోజు వాళ్ళు ఇల్లు జప్తు చేస్తామని నోటీసులు పంపిస్తారు. ఇప్పుడు మా కక్షదారులందరూ మేమెవరిని జప్తు చేయాలి? స్టేట్ బ్యాంకుని జప్తు చేయాలి. ఇప్పుడు వడ్డీలు ఎంత అవుతున్నాయి? అసలు బంగారం పరిస్థితి ఏంటి? రేపు ఇది మళ్ళీ ఇడిపించేటప్పుడు అంటే మళ్ళీ వడ్డీ కట్టలేదు. ఇదంతను అది కూడా అడగడం జరిగింది. దీనికి సమగ్రమైన చర్య తీసుకొని కక్షదారులందరికీ అది మీ ఆర్టీవీ ద్వారా వస్తుందని నేనైతే భావిస్తున్నాను. ఇంకొక కక్షిదారు మనతో ఉన్నారు. ఎంత బంగారం తాకట్టు పెట్టారు, ఈరోజు విడిపించడానికి వెళ్తే బ్యాంక్ అధికారులు ఏం సమాధానం చెప్తున్నారు? బంగారం పోయింది అనుకున్నటువంటి భయం నుంచి పోలీసులు రికవర్ చేస్తే ఆభరణాలు మీ కళ్ళతో చూశారు, ఐడెంటిఫై చేశారు. ఆ బంగారం విడిపించడానికి వెళ్తే ఏమని సమాధానం చెప్తారు? నేను యాక్చువల్గా ఒక 140 గ్రాముల వరకు తాకట్టు పెట్టడం జరిగిందండి. ఒక 5 లక్షలు అగ్రికల్చర్ లోన్ తీసుకున్నాను. అయితే నవంబర్ నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి సిచ్యుయేషన్ చూస్తే కనుక అసలు ఒక నేషనలైజ్డ్ బ్యాంక్లో ఇటువంటి సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం. అయితే నేషనలైజ్డ్ బ్యాంక్లో ఒక 62 బ్యాగులు అనేది ఒక చిన్న ఉద్యోగి తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఆ బ్యాంకులో ఉండే రిమైనింగ్ సిబ్బంది అంతా ఏం చేస్తున్నట్టు, ఆ బ్యాంక్ మేనేజర్ గారు ఏం చేస్తున్నట్టు, అలాగే ఒక రీజనల్ మేనేజర్ గారికి సంబంధించి ఆడిట్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. మరి ఆయనకి సంబంధించిన అబ్జర్వేషన్ ఏమైనట్టు, ఇదంతా చూస్తే మీకు ఇట్టే అర్థమైపోతుంది దీంట్లో ఇంటి దొంగల తాలూకు పనే ఉంది అని చెప్పి. అయితే బ్యాంకుకు సంబంధించినటువంటి ఇష్యూ అనేది పక్కన పెడితే కక్షిదారులుగా మేము బాధపడుతున్నది ఏంటి అని అంటే కనుక ఇప్పుడు ఎక్కడైతే ఆ సంఘటన జరిగిందో ఆ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు ఉన్నటువంటి పీరియడ్ని కండెమ్డ్ పీరియడ్గా పరిగణించి దానికి మాకు ఇంట్రెస్ట్లు అవి కట్ చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. అలాగే ఇప్పుడు బ్యాంకుకి సంబంధించి అది జరిగింది, ఇష్యూ జరిగిన తర్వాత పోలీసు యంత్రాంగం వరకు అది వెళ్ళింది. వాళ్ళు కూడా సకాలంలో స్పందించారని చెప్పుకోవాలి. దాన్ని రికవరీ చేయడం జరిగింది. రికవరీ చేసిన తర్వాత కక్షిదారులందరినీ పిలిపించి పోలీస్ స్టేషన్లోనే ఆ పెరేడ్ పెట్టడం జరిగింది. మేమంతా వెళ్ళాము. మేము ఫిజికల్గా మా తాలూకా ఐటమ్స్ని మేము చూసుకున్నాం. ఐటమ్స్ని చూసుకున్నంత వరకు ఓకే. అప్పుడు ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే కనుక వితిన్ కపుల్ ఆఫ్ డేస్లో ఈ సమస్యకి పరిష్కారం ఇస్తాము, మీరు ఈజీగా దీన్నేమో సాల్వ్ చేసుకోవచ్చు. జరిగి ఎన్నాళ్ళు అయింది, ఇప్పటి వరకు కూడాను పొంతలేని సమాధానాలు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప కానీ ఆభరణాలు ఇచ్చేందుకు మాత్రం బ్యాంక్ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదా? అవునండి, దాదాపుగా 8 నెలలు జరిగింది సార్. ఈ సంఘటన జరిగి 8 నెలలు కావస్తుంది ఈ రోజు వరకు. నాది మొన్న జూలై 12వ తారీఖు రెన్యువల్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. నేను రెన్యువల్ చేయించుకుందామని బ్యాంక్కి వెళ్ళాను. వీలైతే విడిపిద్దామని చెప్పి డబ్బులు కూడా అరేంజ్ చేసుకుని వెళ్ళడం జరిగింది. బ్యాంక్ అధికారులు నాకు చెప్పిన సమాధానం ఏంటంటే ఇప్పుడు దీని మీద ఎటువంటి చర్యలు మేము తీసుకోలేము, మీరు అమౌంట్ కడితే కట్టుకోండి తప్పితే మేమైతే మీకు బంగారం మేము ఇవ్వలేము, ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మీకు ఒకవేళ పర్సనల్గా ఏదైనా కావాలనుకుంటే మేము న్యాయశాల దానికి సంబంధించిన సలహా కూడా మేము ఇస్తాము. కోర్టు పరిధిలో ఉందని బ్యాంక్ అధికారులు చెప్పడం వెనక ఈరోజు లాకర్లోని బంగారం బయటికి వెళ్ళడానికి కారకులు కూడా వాళ్ళే. ఆ ప్రైవేట్ బ్యాంకుల్లో ఎవరు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నారో తెలీదు. పోలీసుల చొరవతో ఆభరణాలు అయితే సురక్షితంగా మళ్ళీ బ్యాంకు చేరాయి. కానీ ఈ డబ్బుల లావాదేవీల విషయంలో స్టేట్ బ్యాంకు ఉన్నతాధికారులు ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? కక్షిదారులుగా చేతికి బంగారం వస్తుందని భావిస్తున్నారా?
అదే సార్, దాని గురించే నేను అడగడం జరిగింది. అడిగే క్రమంలోనే నాకు కూడా విషయం తెలిసింది. నేను ఇమీడియట్గా బ్యాంక్ మేనేజర్ గారికి అడగడం జరిగింది. సార్, మీ అందరి తాలూకు ప్రమేయం లేకుండా 62 బ్యాగులు అనేది ఒక చిన్న ఉద్యోగి బ్యాగులో వేసుకుని వెళ్ళిపోవడం అనేది జరిగే పని కాదు కదా, మరి మీ పర్యవేక్షణ ఏమైనట్టు? అలాగే మీకు ఎప్పుడు ఆడిటింగ్ జరుగుతూ ఉంటుంది, దానికి సంబంధించి మీకు ఎప్పుడు కూడా ఇది బయటపడలేదా అని అడగడం జరిగింది. ఇక్కడ 2 కోణాలు సార్. ఒకటి, కక్షిదారులకు న్యాయం చేయాలి. 2, బ్యాంకులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే కనుక దీనికి సంబంధించినటువంటి మూలాలను వెలికితీసి ఆ బాధ్యులు కఠినంగా శిక్షిస్తే తప్ప ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండే అవకాశం ఉంది. యాజ్ ఏ కక్షిదారుడిగా మాకున్నటువంటి ఇబ్బంది ఏంటి అని అంటే, ఇప్పుడు ఇంట్రెస్టులు పెరిగిపోతూ ఉన్నాయి. మీకు తెలుసు, మనం ఒక రోజు లేట్ అయ్యామని అంటే కనుక మొత్తం స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి మొత్తం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నీ మారిపోతాయి. ఇప్పుడు దానికి సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా బ్యాంక్ అధికారులు లేరు. ఇదంతా కండెమ్డ్ పీరియడ్ కింద ఉంది. దీనికి సమాధానం ఏమొస్తుంది అన్నది మేము కూడా వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు తప్పితే మనకు సరిగ్గా గైడ్ చేసే పరిస్థితి కూడా లేదు. నాతో పాటుగా చాలామంది వచ్చి ఆ బ్యాంకులో డబ్బులు చెల్లించి ఆభరణాలు వెనక్కి తీసుకుందాం అన్న కాన్సెప్ట్లోనే అందరూ రావటం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే, మీకు మరీ అంత అర్జెంట్ అయితే కనుక మేమే న్యాయ సలహాలు కూడాను మేము ఇస్తాము, మేమే ఒక లాయర్ని పెడతాము, మీరు పర్సనల్గా వెళ్ళి మీరేమో కేసును ఫేస్ చేయండి అని చెప్తున్నారే తప్పితే ఇది 62 మందికి సంబంధించిన ఇష్యూ కదా, దీనికి సంబంధించి మేము మీకు భరోసా ఇస్తాం అన్న కాన్సెప్ట్లో వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. మాటలు చెబుతూ కాలయాపనే తప్ప కానీ ఆభరణాలు తిరిగిచ్చేందుకు న్యాయపరమైనటువంటి ఒక సమస్య పరిష్కారం బ్యాంక్ అధికారులు వెళ్ళే పరిస్థితి లేదు. ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి ఏం కనిపించట్లేదు సార్. వాళ్ళు అసలు దానికి సమాధానమే సరిగ్గా చెప్పే పరిస్థితి లేదు. మనం వెళ్ళి అడిగితే కనుక పొడిగా చెప్తున్నారు. ఇప్పుడు ఇది అవ్వదు అని అండి, మీకు ఒకవేళ డబ్బులు ఏమైనా ఖర్చు అయిపోతాయి అనుకుంటే మీరు డబ్బులు కట్టేయండి, కానీ బంగారం మేము ఇవ్వమని అంటున్నారు సార్. అంటే మన డబ్బులు పోతున్నాయి, మనం ఇంట్రెస్ట్లు కొట్టుకుంటున్నాం, మన బంగారం కూడా అక్కడే ఉండిపోతుంది. అది తిరిగి వస్తుందో లేని పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉందని అంటున్నారు. మరి కోర్టు తర్వాత ఏం ప్రొసీడింగ్స్ ఇస్తుందో మనకు కూడా తెలియదు కదా. సో ఇటువంటి సిచ్యుయేషన్లో మా 62 మంది కక్షిదారులను కూడా ఒక దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నాం సార్. దీనికి సరైన పరిష్కారం మీరు చూపించి దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకొస్తారని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. గారర్ ఎస్బీఐ బ్రాంచ్లో తాకట్టు పెట్టినటువంటి బంగారం ఆభరణాల దారి మళ్లిన విషయంలో బ్యాంకు ఉన్నతాధికారులు ప్రమేయం ఉంది అండంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్న విషయం కక్షిదారుల ద్వారా తేటతెల్లైంది. 62 బ్యాగులు, మొత్తం 4.5 కేజీల బంగారు ఆభరణాలు, 7 కోట్ల రూపాయలకి 3 ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన విషయం మాత్రం తేటతెల్లినటువంటి ఈ టైంలో అప్పట్లో ఈ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి స్వప్నప్రియ మాత్రం ఉన్నతాధికారుల వేధింపులు, అదేవిధంగా సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించే పరిస్థితి వచ్చింది. ఆమె ఈ లోకంలో లేని కారణంగా ఆమెను ప్రధాన ముద్దాయిని చేస్తూ తన సోదరుని కూడాను ఈ కేసులో ఇన్వాల్వ్ చేశారు. ఎందుకంటే ఏదైతే ఈ ఆభరణాలు దారి మళ్ళైన విషయం తెలిసినటువంటి రీజనల్ మేనేజర్ రాజు మాత్రం 6 నెలలు గడువిస్తాం, ఈ 82 బ్యాగులకు సంబంధించిన ఆభరణాలు కూడాను రికవరీ చేయాలని సూచించడంతో ఉటావుట్న బంధువుల వద్ద ₹1 కోటి అప్పు తెచ్చి బ్యాంకుకు చెల్లించి 26 బ్యాగుల ఆభరణాలు మాత్రం తిరిగితాడు. మిగిలిన ఆభరణాలన్నీ కూడాను ఈరోజు ప్రైవేట్ బ్యాంకులో తాకట్టు ఉన్నాయన్న విషయం తెలిసి స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకున్న తర్వాత పోలీసులకు బ్యాంకు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడం. పోలీసులు ఇన్వాల్వ్ అయి వెంటనే ప్రైవేట్ ఈ బ్యాంకులో ఉన్నటువంటి ఆభరణాలు అయితే తేగలిసారే కానీ ఆ ప్రైవేట్ బ్యాంకులో అప్పు తీసుకున్న డబ్బులు మాత్రం తిరిగిచ్చే పరిస్థితి లేని నేపథ్యంలో ఈరోజు న్యాయస్థానం ఆభరణాలు పోలీసుల సమక్షంలో మళ్ళీ గార ఎస్బీఐ బ్రాంచ్ సిబ్బందికి అప్పచెప్పడం జరిగింది. ఆభరణాలన్నీ కూడాను ఈ 62 మంది కక్షిదారులు కూడాను పేరేడ్ నిర్వహించి వారి ఆభరణాలు క్షేమంగా తిరిగి వచ్చాయని చూపించారు. కాకపోతే ఈరోజు ఆభరణాలు విడిపించేందుకు వెళ్ళిన కక్షిదారులకు మాత్రం న్యాయపరమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆభరణాలు ఇచ్చే పరిస్థితి లేదు. అవసరం అనుకుంటే డబ్బులు కనుక చెల్లించాలనుకుంటే ఖాతాలో జమ చేయండి, కానీ వడ్డీ విషయంలో మాత్రం వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టేట్ బ్యాంకులో ఆభరణాలు తాకట్టు పెట్టిన విషయంలో వడ్డీ మాత్రం గణనీయంగా పెరుగుతుంది. చేతిలో డబ్బున్నాయి, ఆభరణాలు ఇడిపించుకుందామని వెళ్ళినా కూడాను ఈరోజు ఆభరణాలు ఇచ్చే పరిస్థితి లేకపోక తమకు ఆర్థిక ఇబ్బందులు తెచ్చే విధంగా స్టేట్ బ్యాంక్ అధికారులు వ్యవహరిస్తున్నారని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వప్నప్రియ ఈ లోకం విడిచి వెళ్ళిపోయినా బ్యాంకు ఉన్నతాధికారులు కనుసైకిల్లో జరిగినటువంటి ఈ బంగారు ఆభరణాల తాకట్టు స్కామ్ విషయంలో మాత్రం ఉన్నతాధికారుల హస్తం పూర్తిగా ఉంది. ప్రస్తుతం ఈ 4 కేజీలన్నర బంగారు ఆభరణాలు 62 మందికి ఇచ్చేందుకు బ్యాంకు ఉన్నతాధికారులు ఎందుకు తత్సారం వహిస్తున్నారు, ఇందులో ఎవరు ప్రధాన పాత్ర పోస్తున్నారు, ఇవన్నీ విషయాలను కూడా లోతుగా చర్చించాలి. మరోవైపు స్వప్నప్రియ తల్లి తన కూతురుకు సంబంధించినటువంటి ఇన్సెంటివ్ ఇమ్మని బ్యాంక్ అధికారులు కోరగా బ్యాంక్ అధికారులు ఎవరు కూడాను కనీసం ఆమెకు సమాధానం చెప్పకపోవడంతో ఆమె ఇప్పటికే నేషనల్ హ్యూమన్ రైట్స్ని ఆశ్రయించడంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కలవజారు. ఈ విషయం మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టితో పాటు
బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్నతాధికారుల దృష్టిలో ఉన్న 62 మంది కక్షిదారుల తాలూకు 4.5 కేజీల బంగారు తాకట్టు ఆభరణాలు తిరిగి ఇవ్వడంలో బ్యాంక్ ఉన్నతాధికారులు చేస్తున్నటువంటి ఏదైతే ఈ తత్సారం ఉందో వారందరినీ మరోసారి భయాందోళన కలుగుతుంది. ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు చేసి ఎవరైతే ఈ ఘాతకానికి పాల్పడ్డారో అక్కడ ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ఈ 7 కోట్ల రూపాయలు ఎవరు అప్పు తీసుకున్నారో వారి దగ్గర రికవర్ చేస్తారా, లేదా స్టేట్ బ్యాంక్ చెల్లించి ఆభరణాలన్నీ కూడా కక్షిదారులకు అందిస్తుందా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.